ఇక రాజకీయాలల్లో చక్రం తిప్పనిక తయారుగున్నటువంటి పవనాల్ సారు ఇప్పుడు మస్తు బిజీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన మీద ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రాల్ సార్ తోటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ను ముందరికి తీసుకుపోవాలని చెప్పి 6 నిమిషాలు కష్టపడుతున్న సంగతి మనకు ఎరికైన ముచ్చట్నే. అయితే ఇదంతా ఒక పక్కనైతే పవన్ కళ్యాణం సార్ ను నమ్ముకొని నిర్మాతలు ఎక్కడెక్కడి నుంచో పైసలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీల సినిమాలు తీద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నోళ్ళు ఆల్రెడీ డేట్ల కమిట్ అయ్యి ఆల్రెడీ సినిమా తీసేటోళ్ళకు కూడా పవనాల్ సార్ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చిండు. అగ్గో గదేందయ్య ఆఫర్ మాకు చెప్పవా అంటే, పాలిటిక్స్ లకు రాకముందు పవనాల్ సార్ సినిమాలల్లో మస్తు బిజీ ఉంటుండే. ఇక పొలిటికల్ ఎంట్రీ వచ్చిన తర్వాత 10 ఏళ్ల సంది అయితే సినిమాలకు అడపదడప చేసుకుంటా, పొలిటికల్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేసుకుంటా, సినిమాలలో గ్యాప్ వచ్చినప్పుడు పొలిటికల్ చేసుకుంటా రన్ చేసిండు ఒక 10 సంవత్సరాలు. ఎందుకంటే పార్టీకి ఫండ్స్ కూడా కావాలంటే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆదాయ మార్గము సినిమా. ఆ సినిమా చేసుకుంటాను వచ్చిన పైసలతోనే పార్టీని 10 ఏళ్ల బట్టి నడిపించి చరిత్రలకు ఎక్కి నిలబడ్డాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు పార్టీని నడుపుడంటే అంత ఆశామాషి ముచ్చట కాదు. మన కళ్ళ ముంగట వచ్చి కళ్ళ ముంగట తట్టబుట్ట చదువుకొని పోయినోళ్ళను మనం బాగానే చూసినాం. కానీ ఇప్పుడు పవనాల్ సార్ మాత్రం ప్రొడ్యూసర్ల బాధలను, వాళ్ళ కష్టాలను, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని, అయ్యో పాపం వీళ్ళకు సినిమా చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చిన, నా వల్ల వీళ్ళు పైసలు పెట్టి నష్టపోతున్నారు, అట్లా నష్టపోవద్దు. నేను ఎంత ప్రజాసేవలో ఉన్నా కూడా నాకు ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు కూడా నా మనుషులే కదా, వాళ్ళను కూడా నేను కాపాడుకోవాలని ప్రొడ్యూసర్లతోని ఒక మాట మాట్లాడినట. ఓజీ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు వేగంగా పూర్తి చేస్తే పవనాల్ సార్ ఆలోచన ఏంటంటే ఇక కంప్లీట్ పాలిటిక్స్ లోనే ఉంటా, సినిమాలు ఏది ఒప్పుకోను. ఇక గతంలో ఒప్పుకున్న సినిమాలకు ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ 3 సినిమాలను ఫినిష్ చేసి చేతులు దులిపేసుకుందాం, సినిమా ఫీల్డ్ కు దూరంగా ఉండి రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ ఉందాం అనే ఆలోచనలో పవనాల్ సార్ ఉన్నాడు. అయితే ఇక ఇన్నేళ్ల సంది పవనాల్ సార్ ను నమ్ముకున్నటువంటి నిర్మాతలు ఆయన డేట్స్ కోసం పడిగాపులు కాసీలు, ఎప్పుడెప్పుడు డేట్లు ఇస్తాడా, ఎప్పుడెప్పుడు సినిమాను ఫినిష్ చేద్దామా, మధ్యలో ఆగిపోయిన సినిమాను ఎట్లా కంప్లీట్ చేసుకోవాలనే తర్జన భర్జనలో ఉన్నారు. ఇక ఇప్పటికి వాళ్ళకు ఒక అప్డేట్ వచ్చింది. నేను మీరు చెప్పినట్టు మీకు ఇచ్చిన డేట్ల ప్రకారం సినిమాలు చేస్తా నేను, కాకపోతే తాడేపల్లి చుట్టుపక్క ప్రాంతాలల్లో మీరు ఏదైనా అవసరం అయితే ఇబ్బంది పడకుండా మీరు ఒక సెట్స్ లాంటి వేసే ప్రయత్నం చేస్తే నాకు నిమ్మతం ఉంటది. హైదరాబాద్ దానికి వచ్చి నేను షూటింగ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడు జర నాకు తక్లీఫ్ అనిపిస్తుంది. నేను పబ్లిక్ కి సేవలో ఉండాలని అనుకుంటున్నా. నాకు ఈ తాడేపల్లి చుట్టుముట్టు ప్రాంతాలలో ఎక్కడన్నా మీరు సెట్ చేస్తే మంచిగా ఇక్కడనే సినిమాలు మొత్తం కంప్లీట్ చేసుకుందాం అని ప్రొడ్యూసర్లకు ఒక ఆలోచన చెప్పిండట. ఇక పవనాల్ సార్ చెప్పిన ముచ్చటకు హరిహర వీరమల్లు సార్ ప్రొడ్యూసరు డైరెక్టరు, అట్టనే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూసరు డైరెక్టర్ సుతము ఒప్పుకున్నారట. తాడపల్లి చుట్టూ ప్రాంతాలలో మీరు అన్నట్లుగానే సెట్ ఎత్తామని అంటున్నారట. కానీ ఓజీ సినిమా మాత్రం బాంబే బ్యాక్గ్రౌండ్ లో ఒక మాఫియా డాన్ నేపథ్యంలో అవుతున్నటువంటి సినిమా. ఇక ఆ సినిమాను మాత్రం మనం తాడేపల్లిలో సెట్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. ఇక అందుకనే గదొక్కటి జర చూడు సార్ అంటే, ఆ ఒక్క సినిమాకు మాత్రం నేను ఆలోచన చేసి చెప్తాను, ఒక కరెక్ట్ ప్లానింగ్ తో పోదామని చెప్పి ఓజీ డైరెక్టర్ తో చెప్పిండట. మొత్తానికైతే ఇప్పట్లో మాత్రం పవనాల్ సినిమా విడుదలయ్యే అవకాశం అయితే కనబడతలేదు. 2025 సంవత్సరంలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం ఎన్ని సినిమాలు రిలీజ్ అయితాయో 2025 వస్తే తప్ప చెప్పలేము, తాడేపల్లిలో సెట్లు ఎత్తే తప్ప తెలియదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఒక నిరాశ ముచ్చట్టే ఎదురుపడుతున్నది. ఇక పవనాల్ సార్ నుంచి మాక్సిమం సినిమాలు ఆశించకపోవడమే మంచిది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ తోటి ఉన్నటువంటి దగ్గర పంటి వ్యక్తులు. ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ ఇచ్చిన వాటికే ఫినిష్ చేయనికే తాంటాలు పడుతున్నాడు పవనాల్ సార్. అటు పొలిటికల్ గా చూసుకోవాలనా, ఇటు సినిమాలలో చేయాలనా, 2 పడవల మీద కాలేసుడు కరెక్ట్ కాదు. నన్ను నమ్మి పబ్లిక్ నన్ను ఇంత గొప్ప మెజారిటీలో నిల్చోబెట్టిల్లు, ఇంత గొప్ప స్థాయిలో ఉంచిల్లు, నాకు అధికారం ఇచ్చిల్లు, నేను అడగంగానే వాళ్ళకి నేను మంచి చేయాలంటే ఫస్ట్ సినిమాలను వదులుకోవాలి అని ఫిక్స్ అయ్యిందట పవన్ కళ్యాణ్ సారు. ఇక ఏదేమైనా మంచి స్టార్డమ్ ఉన్న టైంలలోనే రాజకీయాలలోకి వచ్చి 10 సంవత్సరాలు ఆటుపోట్లు తిని అడ్డమైన మాటలు తిని అనరాని మాటలు ఇన్నటువంటి పవన్ కళ్యాణ్ సారు ప్రజాసేవ కూడా ఇంకా మంచిగా చేయాలని చెప్పి మేము సుతం కోరుకుంటున్నాం. కాకపోతే మేము ఒక అభిమానులుగా మా పవన్ కళ్యాణ్ సార్ సినిమాలను మళ్ళా చూడలేకపోతున్నాము. ఇంకా రావనే మాటలు మాత్రం మాకు మింగుడు పడతలేవని చెప్పి చాలా డిప్రెషన్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. చూడాలి మరి రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ సారు ఫ్యాన్స్ కోసం ఏమైనా చేయొచ్చు.